ది వరల్డ్ హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. సో మరి వచ్చిన పాపులేషన్ అకామిడేట్ చేయాలి కదా. లోపాలు కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే మీకు మంచి ఎమ్యూనిటీస్ దొరికి హైదరాబాద్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజు రోజుకి హై రైజ్ అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నప్పటికీ హై రైజ్ అపార్ట్మెంట్కి మాత్రం అంతగా డిమాండ్ ఉండట్లేదు. దానికి కారణం ఏంటి, అసలు ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో డిమాండ్ తగ్గడానికి కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, రోజుకి పుట్టగొడుగుల్లాగా హైదరాబాద్కి చుట్టుపక్కల ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి పుట్టుకొస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వాటికి అంత డిమాండ్ అయితే ఉండడం లేదు. ఎవరు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకైతే రావడం లేదు. చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఏంటి అసలు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్కి డిమాండ్ తగ్గడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? మీరు తగ్గిందా లేదా అని కరెక్ట్ చెప్పలేను. డెఫినెట్గా దేర్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. అంటే తగ్గకపోతే హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ కూడా సేల్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది కదా. మరి ఎందుకు ఇప్పుడు ఖాళీగా ఉంటున్న పరిస్థితి ఉన్నాయి? ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ప్రస్తుతం ఒకప్పుడు అగ్రికల్చర్ సెగ్మెంట్లో బాగా డబ్బులు వచ్చేవి. అగ్రికల్చర్ ఫస్ట్లో మనం చిన్నప్పుడు, తర్వాత ఫార్మా మెడికల్ రంగం బాగా పుంజుకుంది, తర్వాత ఐటీ రంగం, తర్వాత సాఫ్ట్వేర్, ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎందుకు ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎవరైనా బిలియనర్ మిలియనర్ అంటే మనం లాస్ట్ టైం మాట్లాడాం మనం. బిలియనర్ మిలియనర్ అంటే ఎవరున్నారు రియల్ ఎస్టేట్లో? బరాక్ ఒబామా ఓకే రియల్టర్, ఆయన రేవంత్ రెడ్డి గారు రియల్టర్, అట్లనే వారన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. కేపీ సింగ్ డిఎల్ఎఫ్ చైర్మన్. సో రియల్ ఎస్టేట్కి చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించే ఫీల్డ్ ఏదైనా అంటూ ఉంటే రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ నోడు సోను గారు ఏం చెప్పారు తెలుసా? స్వర్గీయులు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరుగుతున్నది కంటిన్యూగా ఉన్నది పాపులేషన్. నెంబర్ 1కి వచ్చేసాం మనం. చైనాను కూడా బీట్ చేసాం మనం. హమ్ కిసీసే కమ్ నై. ఎప్పటికీ పెరగంది భూమి. కాబట్టి ఏమవుతుంది, మన ముత్తాతలు ఉన్నప్పుడు వందల ఎకరాలు ఉండేవి. మన తాత ఉన్నప్పుడు 5-10 ఎకరాలకు వచ్చింది. మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొనేవారు. మనం ఏంచి అడుగుల్లో కొనుక్కుంటాం, మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటారు, మనవాళ్ళు మిల్లీమీటర్ సెంటీమీటర్లో కొనుక్కుంటారు. అంటే భూమి అంతే ఉంది. 50 సంవత్సరాల క్రితం భూమి ఎంత ఉంది, ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. సో మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు భూమి తక్కువ ఉంది కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది. ప్లస్ హైదరాబాద్కి ప్రత్యేకంగా నలుమూలల, అటు తమిళనాడు కానీ ఆంధ్ర కానీ కేరళ కాకుండా ఆల్ ఓవర్ ది వరల్డ్ హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. సో మరి వచ్చిన పాపులేషన్ అకామిడేట్ చేయాలి కదా. ఓకే, అకామిడేట్ చేయండి. ఎలా చేయాలి? ఒక ఇండిపెండెంట్ హౌస్ అందరికి ఇస్తూ పోతే ఏం మిగలదు మనకి. సో తక్కువ జాగాలో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో అందరూ స్వార్థం ఉంది. అటు బిల్డర్ కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, అటు రియాల్టర్ కానీ, ఇటు కస్టమర్ కూడా. ఎందుకంటే ఇండిపెండెంట్ మన శ్రీనగర్ కానీ బంజారాస్ ఇండిపెండెంట్ హౌస్ కొంటే 7-8 కోట్లు మినిమం ఉండదు. 10 కోట్లు తక్కువ రాదు నీకు. ఫ్లాటే మా రోడ్ నెంబర్ 3లో గేటెడ్ కమ్యూనిటీ 20,000 పర్ అడుగు చెప్తున్నారు. ఎంత ఉంది? 2,000-3,000 స్క్వేర్ ఫీట్ ఉందంటే 6 కోట్లు మినిమం. నేను 6 కోట్లు ఇచ్చి కొనగలవా? నిజంగా కొనలేం. కాబట్టి అపార్ట్మెంట్స్ తాలూకా నీడ్ చెప్తున్నా ఎందుకు కడుతున్నారు అనేది. అయితే దాంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే మీకు మంచి ఎమ్యూనిటీస్ దొరుకుతాయి. మీరు ఇండిపెండెంట్ హౌస్, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్టు, క్లబ్ హౌస్ పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. ఇప్పుడు ఇండిపెండెంట్ పెట్టుకోలేరు కదా, మీ జాగా లేదు. కాబట్టి ఆ ఎమ్యూనిటీస్ కావాలనుకున్న వాళ్ళు అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ఓకే, ప్లస్ రేటు కూడా 1-2 కోట్లకు ఒక ఫ్లాట్ వచ్చేస్తుంది, 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇండిపెండెంట్ హౌస్ ఎటు తిరిగి రాదు, ఆ పాసిబిలిటీ లేదు. ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే చౌటుప్పలో, సంగారెడ్డి ఎక్కడికో వెళ్ళిపోవాలి. బట్ జనాలు రోజు చౌటుప్పల నుండి ఇక్కడ రోజు అప్పటి నుంచి చేయగలరా? చేయలేరు. సో ఇది ఒక పక్క. నేను డిమాండ్ గురించి చెప్పాను, ఎందుకు పెరుగుతుంది అన్నారు కాబట్టి చెప్పాను. ఇందులో ఉన్న నష్ట కష్టాలు ఏంటంటే, బిల్డర్స్ కొంతమంది వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయినప్పుడు కామన్ ఎమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. కామన్ ఎమ్యూనిటీస్ కింద ఏమేమి వస్తాయి?
ఇప్పుడు క్లబ్ హౌస్ ఉంది, అట్లానే స్విమ్మింగ్ పూల్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంటుంది. అంటే అది ఎవరు ఇండివిజువల్ పేరు ఉంటుంది. ఓన్లీ అపార్ట్మెంట్స్లో యూడిఎస్ అంటాం, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. ఆ యూడిఎస్ ఇచ్చి పంపించేసారు. అంటే ఇప్పుడు మీరు 2,500 స్క్వేర్ ఫీట్ కొన్నారనుకోండి, మీకు 15-20 గజాలు ఇస్తాడు. ఆ 20 గజాలను కూడా యూఎస్పీ కింద వాడుకుంటాడు. మార్కెటింగ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు. అంటే ఇప్పుడు బంజారా హిల్స్ ఉందనుకోండి, గజం 3 లక్షలు ఉంది, నీకు 25 గజాలు ఇచ్చాడు అనుకోండి, 25 × 3 75 లక్షలు ల్యాండ్ కాస్టే అంటాడు. కన్స్ట్రక్షన్ 1 కోటి రూపాయలు, ఆ విధంగా 2 కోట్లు అయింది అంటాడు. బట్ ఈ 75 లక్షలు చెప్పింది మీరు ఎప్పుడు మీరు వాడుకోగలరా? అది కామన్ ప్లేస్. కొన్ని ఎకరాల్లో మీకు 10 గజాలు 20 గజాలు 10 గజాలు ఇచ్చాడు. సో అది జస్ట్ టెక్నిక్. అది ఎప్పుడు కోలుకొడతారు? ఈ బిల్డింగ్ జనరల్ కన్స్ట్రక్షన్ లైఫ్ 70 to 80 years మినిమం ఉంటుంది. ఆ 70 to 80 years ఎవరు ఉంటారు, ఎవరు పోతారని మీకు క్లారిటీ లేదు, నాకు క్లారిటీ లేదు. బట్ యూఆర్ పేయింగ్ ఫర్ ఇట్. రెండోది, అమ్యూనిటీస్ చాలామంది వాడరు, పక్కింటి చెప్పుకోవడానికి తీసుకుంటారు అమ్యూనిటీస్. చాలామంది ఒక కస్టమర్ వచ్చారు, డైరెక్టర్ బిగ్ మల్టీనేషనల్, 2 వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి, అన్నీ బాగున్నాయి, రేటు బాగుంది, స్విమ్మింగ్ పూల్ లేదని నేను తీసుకోవట్లేదని. ఇండిపెండెంట్ ఇది మాట. నేను అడిగాను, నిజంగా మీరు స్విమ్ చేస్తారా, స్విమ్మింగ్ పూల్ ఉంటాయని అడిగాను. నేను చేయనండి అని. మరి మీ పిల్లలు పెద్దవాళ్ళు 55 ఉంటే పిల్లలు కూడా పెద్ద వాళ్ళపై కాలేజ్ చదువుతున్నారు, పిల్లలు చేయరు, మరి దేనికంటే బయటకు చెప్పుకోవాలి కదండి అన్న. ఆ నలుగురు ఏమనుకుంటారు, నువ్వు మానేస్తావా అని అడిగాను నేను. సో ఫైనల్గా కొన్నారు. అంటే కొన్ని పనులు మనం ఎదురింటి వాడి కోసం, పక్కింటి వాడి కోసం చేస్తాం, మన కోసం చెయ్యం. సో బిల్డర్ పలానా చోట పలానా హై రైజ్ అపార్ట్మెంట్లో నాకు ఒక ఫ్లాట్ ఉంది, దాంట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది ఫ్లాట్లు తీసుకుంటున్నారంటారా ఇప్పుడు? కొంతమంది అదే అన్నారు, కొంతమంది నిజంగా పర్పస్ ఉన్న వాళ్ళు ఉంటారు. మెయిన్ ముఖ్య ఉద్దేశం అపార్ట్మెంట్కి వెళ్ళేదంటే సేఫ్టీ, సెక్యూరిటీ. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్, ఇప్పుడు అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉంటారు, భార్య ఉద్యోగంకి వెళ్తారు, పిల్లలు కాలేజీకి వెళ్తారు, భర్త ఉద్యోగంకి వెళ్తారు, ఇంట్లో ఎవరు ఉండరు, ఎవడో నక్సలైట్ ఎవడో దొంగడు చూస్తారు, ఇండిపెండెంట్ కత్తి పెట్టి లాక్కి వెళ్తున్నారు, జరుగుతున్నాయి దొంగతనాలు నైట్ టైం. సో ఆ సేఫ్టీని రావడానికి సెక్యూరిటీ ఉంటే, గేటెడ్గా ఉంటే అనుకోండి, హై రైజ్ అపార్ట్మెంట్ 1, 2, 200, 300, 500, కొన్ని 2000 అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో 2000 అపార్ట్మెంట్ ఒక ఏగ కూడా దూరదు గేట్ నుండి. ఏదైనా దూరాలంటే నువ్వు ఎవరు, నీ ఫ్లాట్ నెంబర్ ఏంటి, అప్పుడు నువ్వు చెప్పినా పంపిడు, మళ్ళీ ఆ ఫ్లాట్ నుండి నువ్వు ఫోన్ చేయాలి, పలానా కృష్ణ వచ్చాడు పంపించండి అంటే పంపిస్తాడు, అది నేను పంపిడు. సో నువ్వేం చేయలేవు. సో అదేవిధంగా ఇమ్యూనిటీస్లో కొన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి, క్లినిక్ కానీ, డాక్టర్ కానీ, మెయిన్ హాస్పిటల్స్ కానీ దగ్గరలో కానీ సిటీలోనే ఉంటాయి అవి. అదే మీరు ఇండిపెండెంట్ కాబట్టి ఎక్కడో దూరం ఉంటారు, ఆ నైట్ టైం ఏదైనా అయితే ఎలాగొస్తారు వీళ్ళు? సో ఆ కారణం మీద ప్లస్ చాలామంది ట్రావెల్ చేస్తుంటారు, ట్రావెల్ చేసినప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఉండదు. గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటి మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి, ఎమర్జెన్సీ కార్ కానీ, ఎమర్జెన్సీ చాలా ఉంటాయి, పెద్ద పెద్ద కమ్యూనిటీలు అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే, నేను ముంబైలో ఎల్ఎన్టీ పోవాయ్ అని ఉంది, 2004-05 చూశాను. అప్పట్లో 3 కోట్లు అమ్మాడు ఫ్లాట్ 2004లో. ఓకే, ఎల్ఎన్టీ వాడు కట్టాడు పోవాయ్, చాలా పెద్ద గేటెడ్గా ఉంటాయి. ఒక లాయర్ గారు నాకు తెలిసి వెళ్ళి చూసాడు. అందులో అన్నీ ఉన్నాయి, బ్యాంకు, స్కూలు, కాలేజు, హాస్పిటల్, రెస్టారెంట్స్ అన్నీ ఇచ్చాయి. అంటే అది పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తుంటే అపార్ట్మెంట్ అనేది హై రైజ్ కొంతమంది పడదు, పై నుండి చూస్తే కళ్ళు తిరుగుతాయి. రేపోతే పవర్ బ్యాకప్ ఉంటుంది, జనరల్గా హై స్పీడ్ లిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, పవర్ పోతే పవర్ బ్యాకప్ పనిచేయాలి, పవర్ బ్యాకప్ పోతే ఒకసారి చెప్పలేము. మన బుడమేరు వచ్చింది, హుడు మొత్తం పోయింది కదా, కరెంట్ ఎక్కడా లేదు, పవర్ జనరేటర్ లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి 30 ఫ్లోర్లు ఉంటే, 40 ఫ్లోర్లు ఉంటే. ప్లస్ హైదరాబాద్లో ఏంటంటే తెలంగాణ రూల్లో FSI అని ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, అది లిమిట్ పెట్టలేదు మన వాళ్ళు. అందుకని రియల్ ఎస్టేట్ బిల్డర్స్ బాగా రెచ్చిపోతున్నారు. ఎందుకు? మిగతా స్టేట్స్లో ఇన్ని అంతస్తులే కట్టాలి అని లిమిట్ ఉంది, మన దగ్గర ఆల్రెడీ 60 ఫ్లోర్లు వచ్చాయి, ఇప్పుడు 80-75 ఫ్లోర్లు కూడా వస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్.